హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసంలో జరిగే వనభోజనాలు కవర్ చేశాను. లెట్స్ వాచ్. అంతేకాదు, ఈ వనభోజనాలకి జబర్దస్త్గా పర్ఫామ్ చేయడానికి జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ అండ్ టీం వచ్చారు. ఫుల్ ఫన్గా ఉంటుంది. మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. కార్తీక మాసం అంటే శివుడికి చాలా ఇష్టమైనది. అలాగే కార్తీక మాసంలో చాలామంది కార్తీక దీపం వెలిగించి చాలా పూజలు చేస్తారు. అలాగే కార్తీక మాసం అనగానే మనకి గుర్తొచ్చేది వనభోజనాలు. మా ఊర్లో లాస్ట్గా వచ్చే మంగళవారం కార్తీక వనభోజనాలు చేస్తాము. అయితే ఈసారి శివాలయం దగ్గరలో కార్తీక వనభోజనాలు అయ్యాయి అన్నమాట. అయితే ఫస్ట్ శివుడి దర్శనం చేసుకొని వనభోజనాల దగ్గరికి వెళ్ళిపోదాం. వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో అవ్వట్లేదు. సో ఎవరైనా ఫాలో అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఎలా ఉన్నాయో మాకు కమెంట్స్లో డెఫినెట్గా చెప్పండి. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్ననాయకుని దర్శనం తర్వాత ఆ పరమశివుని దర్శనం చేసుకుందాం. చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ పరమశివుని దర్శనంతో. ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుందాం. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఉసిరి చెట్టుకు దీపాలు డెఫినెట్గా వెలిగిస్తారు. మీరు కూడా అంతేనా? లెట్ మీ నో. ఉసిరి చెట్టుకి పూజ తర్వాత డైరెక్ట్గా భోజనాల దగ్గరికి వెళ్ళిపోదాం. భోజనాల్లో అన్నీ నా ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఏది మిస్ చేయకుండా అన్నీ మంచిగా తినేసాము. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఎగిరే పౌరమాలో ఆహా ఏమి రుచి అనరామై మరచి సాంగ్ గుర్తొస్తుంది కదా. మీలో సింగర్స్ ఎవరైనా ఉంటే కామెంట్స్ చేసేయండి. నా బ్యాడ్ సింగింగ్ మీద కాదు, మీరు సింగర్సా అని. లంచ్ అయిపోగానే ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి. లేడీస్ అందరూ క్యాట్ వాక్స్ అత్తర కొట్టేశారు. ఒకసారి చూడండి మీరు కూడా.
ఫన్ ప్రోగ్రాము, తర్వాత వాళ్ళవి స్కిట్స్ అన్నీ చాలా అయ్యాయి. చూడండి మీరు. అప్పలనాయుడు రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, గూండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడంతో వచ్చిన మైక్లో చెప్పరా అప్పలనాయుడు రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన రౌడీ పాప నువ్వురా చెప్పు చెప్పు షూ వేసుకున్నా. ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి ఏమైనా పశువుల దొడ్డ బాగమతి అట్ట. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే వాడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ బాగమతి అట్ట. లెక్క తేలాలి, ఒక్కండి పోనివ్వదు. ఇలా సగం ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి ఏమైనా పశువుల దొడ్డ. ఎవడు పడితే వాడు పోవడానికి ఏమైనా పశువుల దొడ్డ. చెప్పు చెప్పు. ఎవడు పడితే వాడు పోవడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి ఏంటి మైకుకు మొక్కుతున్నా. ఎవడు పడితే వాడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ. అమ్మా గట్టిగా చెప్పడం కష్టపడి చూపించాం. ఓకే, ఇప్పుడు ఓన్లీ వన్ క్వశ్చన్. వీడి కాదు, వాడు నాకు ఇంత వార్నింగ్ ఇచ్చాడు. ఒకే డైలాగు, అమ్మాయిలు బాగా చెప్తారు, అబ్బాయిలు బాగా చెప్తారు. అమ్మాయిలు చెప్పండి, దూరా చెప్పరా. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు చెప్పరా. చెప్పు. 6 ఎర్ర లారీలు ఏంటి అట్లా చెప్తున్నావు? గట్టిగా స్పీడ్గా చెప్పు. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. వాడు ఎప్పుడు కానీ ఈ బ్యూటీ పార్క్ బొమ్మ చెప్తారు. అమ్మా నీ పేరమ్మా? ఏ పేరు? చిన్మయ్. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. చిన్మయ్ గారికి ఇప్పుడు చెప్పమ్మా. ఏమైంది దేవసేన? నాకు కాదు తల్లి, ఏమైంది దేవసేన? తప్పు చేస్తే దరకాల్సింది చేయి కాదు. ఇంత బాగా పెళ్లి చూపులు ఇప్పుడు వచ్చింది, ధైర్యం తీసుకొని చెప్పలే. ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ. ఎవడు పడితే వాడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ. బాగమతి అట్ట. అది ఏ డైలాగ్ ఎందుకు చెప్తుంది? పిల్లి మళ్ళీ నాన్నని కూర్చో. మీరందరూ గట్టిగా చెప్పలు కొడితే స్కిట్లోకి వెళ్ళిపోదాం. అయ్యారు మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. అక్కడ తోనాలు కట్టాలి, అందుతాయా? సరే విషయం ఏంటి? పెళ్లి కల వచ్చేసింది. దీనమ్మ తెలిసింది ఇదేంటే అయ్యగారు అచ్చంపేట అందరూ కుళ్ళుకోవాలి. అల్లుడు గారి కథ ఎలా ఉంటుంది? గిల్లితే మహేష్ బాబు ఉండేదారా? మహేష్ బాబు ఓకేనా? అల్లు అర్జున్
అచ్చంపేట గరణ కొట్టుకుంటుంది ఇది. సరే అల్లుడు గారి కళ్ళు ఎలా ఉంటాయి? అల్లు అర్జున్గా ఉంటాయి. ముక్కు రామ్ చరణ్గా ఉంటాయి. పెదాలు మహేష్ బాబులా ఉంటాయి. సంక సంపూర్ణేశ్ బాబు ఉంటుందా? ఏయ్, ఇన్ని పోలికలు ఎక్కడ ఉండండి? ఉన్నాడు రా. అబ్బా మహేష్ బాబు అల్లు అర్జున్ ప్రభాస్ మిక్సీ వేస్తే ఓకే. ఏదో ముస్టేషన్ ఓకే. సరే కూర్చో. అల్లుడు వచ్చే టైం అయింది. నేను బిల్లు ఏర్పాటు చేస్తా. ఇప్పుడు అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇవ్వాలరా. ఏం ఇవ్వాలి? ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారు అనుకో, ఏం చేస్తావు? ఏ పాప కూల్ డ్రింక్ ఎక్కడ తెస్తావు? కిరాణా షాప్. ఆడు దున్నపోతే నువ్వు నవ్వకున్నావు ఇదే. ఏం చెప్పాలండి? ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ ఉంటుందన్నమాటవా, సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ ఉంటుందన్నమాటవా, మలేషియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ ఉంటుందన్నమాటవా. అచ్చంపేటలో మన కొంపలో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి? అది కూడా ఉల్లిపాయలు ఎత్తుకుంటున్నాం కూలింగ్ లేక. ఒక ఫ్రిడ్జ్ ఉంటే చెప్పాలి. సరే ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి కూడా అడిగితే కొబ్బరి కొండ అంతా 10 రూపాయలు. ఈ బాగుస్తారు 10 రూపాయలు. ఏయ్, అప్పుడు అచ్చంపేటలో ఎవరండి 10 రూపాయలు కొండ ఇచ్చేది? ఎంత బొండ ఎంత? 50. 60. మరి ఆ ఒక్క ఎదురు చెప్పు. బిల్డప్ ఇవ్వాలరా. ఏ ఇవ్వాలి? ఇంటి ముందు 400 ఎకరాలు ఉండదమ్మంటావా, ఇంటి అనుకున్న 500 ఎకరాలు ఉండదమ్మంటావా, ఇంటి పక్కన 700 ఎకరాలు ఉండదమ్మంటావా అని. ఇది ఎలా రాశారు? మనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 10 ఎకరాలు. ఆడ మొగం చూడు, 6 ఎకరం ఉంది. బిల్డప్ ఇవ్వాలరా. 1 ఎకరం ఉంటే 3 ఉన్నాయని చెప్పాలి. సరే కూర్చో కూర్చో. మా అంత పోనీ మహేష్ బాబు వస్తున్నాడు, ఇంత పాలు వస్తాయి. మహేష్ బాబు ఎక్కడున్నాడు? ఇంట్లో. పొద్దున్న ఆ ఇంటికి రానంటే ఆ ఇంటికి రమ్మంటే సాయంత్రం ఆ ఇంటికి వచ్చాడు. సున్నా వేసుకుని కదా అది సుందరేశ్వరుడు కాదు. మొన్న దొడ్లో నీళ్ళు ఆడుతుందని కొట్టేవారు. బాత్రూమ్ మొత్తం కంపు కొడుతుంది. పినాయి తీయలేదు. అదో పాత్రలో నీళ్ళు పట్టేవాడు కాదు. మరి నాలుగు మహేష్ బాబు ఎస్ కింద పిలుకొస్తానికి. ఇల్లు దగ్గరికి వస్తుందని డైరెక్ట్ గా బదిలీ తీసుకొచ్చాడు రా. మరి దున్నపోతే ఎందుకు ఎక్కింది స్టేజ్? హలో మహేష్ బాబు. కూర్చో. అమ్మ ప్రభాస్ అడిగావు కదా, ఈడే. ఈడమ్మా ప్రభాస్ ఇంట్లో బాత్రూమ్ కడుగుతుంటాడు. ఇంతకీ అదేవారు అమ్మాయి పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. ఆ నాన్న ఇక్కడే ఉన్నాడు. వాటర్ వేసుకొని వచ్చాడు. కొడితే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాడు. కూర్చో. ఒరే, అల్లుడు గురించి ఏమనుకుంటున్నావా? అల్లుడు ఎక్కడి నుండి వచ్చారనుకున్నావు? ఎక్కడి నుంచి? అమెరికా. కాదు, ఫోన్ చేసుకొని ఆఫ్రికా అయి ఉంటుంది. అల్లుడు కటింగ్ ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? లండన్ వెళ్తాడు. చూసారా, మీరు సెలూన్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు దొడ్లో చేయించుకుంటాడు. దొడ్లోనేంటి? లండన్ అంటే ఇదే. లండన్ కాదురా. లండన్ అంటే ఏంటమ్మా మనకి? హలో దానికి పాస్పోర్ట్ ఉంటుంది. దీనికి పాస్పోర్ట్ ఉంటుంది, చొంబు. అది పట్టుకొని తెలియవచ్చు. హలో లండన్ అంటే ఇది కాదు. ఏంటి కటింగ్ ఫ్లైట్ లో చేయించుకుంటాడా? ఫ్లైట్ లో కాదు, దేశంలో చేయించుకుంటాడు. లండన్ అంటే దేశమా? అదే నేను ఇన్కమ్ ఎంత తెలుసా అల్లుడికి? అల్లుడు గారి ఇన్కమ్ ఎంతో తెలుసా? 4,000. ఏం మాట్లాడుతున్నావురా? గవర్నమెంట్ పిక్చర్ అయితే పిచ్చి పిల్లలు కదా. మామ నేను వెళ్ళిపో. అల్లుడు అమ్మాయి చూడు, ఇలియానా, రొబెట్కా, నైనతారా. చేసేంత అరే అల్లుడు గారి సంవత్సరం ఇన్కమ్ ఎంత తెలుసా? 1,50,000 ఏం మాట్లాడుతున్నావురా? వీడు పోతే ఇన్సూరెన్స్ డబ్బులు అంతే వస్తాయి. మామ నేను వెళ్ళిపోతా. అల్లుడు కూర్చో. అది అరే అల్లుడు గారి కోసం కూల్ డ్రింక్ పట్టుకురావా? కూల్ డ్రింక్ అంటే థమ్స్ అప్. ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తేవాలా? కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో తేవాలా? బాత్రూమ్ లో మాకు ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. బాత్రూమ్ మాకు లిటర్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. అవునా? గ్యాస్. మనకి ఇంటికన్నా ఫ్రిడ్జ్లు ఉన్నాయి. అల్లుడు గారికి తెలియదు. సరే తీసుకొస్తా. కూల్ డ్రింక్ కాదు కానీ కొబ్బరి బొండం పట్టుకురా. కొబ్బరి బొండం అంటే మన అచ్చంపేటలో ఉన్న 600 ఎకరాలు తీసుకురావాలా? ఆమరగల్లులో ఉన్న 200 ఎకరాలు తీసుకురావాలా? లేకపోతే దిండి రిజర్వాయర్ కింద వేసాం కదా, 10 ఎకరాలు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.